ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అనే అంశం మీద ధ్యానం చేస్తున్నాం. ఏం చెప్పాను ఒకసారి అందరూ కూడా చెప్పగలరా? ఎప్పుడు కూడా ఈ మగవాళ్ళకి వెళ్ళి వాయిస్ రాదు. మరి ఎంత తింటారో తెలియదు ఇంటికి వెళ్తే, కానీ వాళ్ళ సొమ్మే. కానీ ఆడవాళ్ళు బాగా చెబుతున్నారు, మగవాళ్ళు చెప్పట్లేదు. మగవాళ్ళు చెప్పట్లేదు అన్న తర్వాత కూడా చెప్పట్లేదంటే వీళ్ళని ఏమనాలో నిర్ణయం వాళ్ళకే వదిలిపెడదాం. రైట్, మంచిది. ఏంటంటే టైటిలే మీకు రానప్పుడు మీరేం ప్రార్థన చేస్తారు, మీరేం పాటలు పాడతారు? అసలు ఇంటికి వెళ్ళి దేవుడు ఏం మాట్లాడాడంటే టైటిల్ పేరే నీకు గుర్తురాలా. కాబట్టి టైటిల్ బాగా గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మీకోసమే ఈరోజు మంచి అంశం. ఏంటిదండి ఈరోజు అంశం చెప్పండి? నాయందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. బా, ఎంత చక్కటి మాట. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీద్దాం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆ చివరి లైన్లో ఒక మాట ఉంటుంది. అతడు విశ్వాసమునందు, చదువు 4:19, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు, అబ్రహాము బలహీనుడు కాక రమి 100 అంటే 100 సంవత్సరాల వయసు గలవాడై యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనప్పటికీ శారా గర్భమును మృతతుల్యమైనట్లును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును, దేవుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ, దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహించక దేవునిని మహిమపరచి వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడ రూఢిగా విశ్వసించి ఆమేన్. అది రమారమి 100 ఏళ్ల వయసులో కూడా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడన్న ఒక నమ్మకము, విశ్వాసము అబ్రహాము గారిలో కనబడుతుంది. ప్రియ పాఠకులు, ప్రియ శ్రోతలు, ప్రియ ప్రేక్షకులు, సోదరిమణులారా, మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, లైవ్లో ఉన్నవాళ్ళు కానీ, ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళు కానీ, పరోక్షంగా ఉన్నవాళ్ళు కానీ, మీ అందరికీ దేవుని ఆత్మ ప్రార్థనాపూర్వకంగా నిన్ను విశ్వాసంలో బలపరచడానికి ఈ ఉదయకాలంలోకి, ఈ రాత్రి, ఈ మధ్యాహ్నం, ఏ టైంలో ఈ వాక్యాన్ని మీరు ఓపెన్ చేసి చూస్తున్నారో, వింటున్నారో, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాసంలో బలహీనుడు కావద్దు అంటున్నాడు. ఆమేన్. ఏం కావద్దు? విశ్వాసములో నీవు బలహీనుడు కావద్దు. అబ్రహాము రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై ఏం చేశాడట? విశ్వాసములో బలహీనుడు కాలేదు. విశ్వాసములో బలహీనుడు. ఈరోజు మనందరము కూడా దేవుని నమ్ముకున్నాం, బాప్తిసం పొందాం, రక్షణ పొందాం, చర్చికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ విశ్వాసాన్ని ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నీ విశ్వాసాన్ని నీవు పరీక్షించుకో. బలహీనుడువు కావద్దు. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది, ఇక్కడ ఏం రాయబడి, విశ్వాసము కానిది ఏదో అది పాపము. విశ్వాసము వలన కానిది ఏదో అది పాపం. మీ అందరికీ ఒక విషయం చెప్తా. నీవు చర్చికి వస్తున్నప్పుడు విశ్వాసంతో రావాలి. విశ్వాసం లేకుండా వస్తున్నావు అనుకో, అది పాపం. నువ్వు కానుకిస్తున్నప్పుడు విశ్వాసంతోనే ఇవ్వాలి. అది విశ్వాసం లేకుండా ఇస్తే అది పాపం. ఇప్పటి వరకు లోకంలో వ్యభిచారం చేస్తే పాపం, దొంగతనం చేస్తే పాపమే తెలుసు. కానీ విశ్వాసము మూలము కానిదేదో అది పాపం. ఆమేన్. పాపం అంటే ఏది పాపం అంటే, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు నీ విశ్వాసం నువ్వు సన్నగిల్లిపోకూడదు, నీ నమ్మకాన్ని నువ్వు తగ్గించుకోకూడదు. 1 కొరింథీ 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయంలో ఒక మంచి మాటను చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక
దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. ఆమేన్. అది మీ విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారపడవద్దు. ఇప్పటి వరకు మీరు యేసు ప్రభువుని నమ్ముకొని ఉండొచ్చు, బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, రక్షణ పొంది ఉండొచ్చు. కానీ నువ్వు నీ జీవితంలో నువ్వు ముందుకెళ్ళాలంటే, ప్రతిదీ నువ్వు జయించాలి అంటే ఒక్కటే మార్గం. నీ విశ్వాసము ఆ మనుషుల జ్ఞానం మీద ఆధారపడి ఉండకూడదు. అంటే మీకు ఏమర్థం అవుతుంది? మనుషుల జ్ఞానం మీద మీరు ఆధారపడి విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం నీకు ప్రతిఫలాన్ని తీసుకొని రాదు. ప్రతిఫలం అనగానే మీకు డౌట్ వస్తుంది, ప్రతిఫలం ఏంటి సార్? విశ్వాసం ద్వారా ప్రతిఫలమా? అవును, మరి ఫలాలు కాస్తాం విశ్వాసం ద్వారా. గలతీ పత్రిక 5వ అధ్యాయాన్ని అందరూ కూడా ఒకసారి 22వ వచనంలో ఏముందో చూడండి. ఇప్పుడు అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం. వచ్చిందా? మధ్యలో ఉందా? ఆ గొలుసు లయంలో చూపిస్తున్నవన్నీ కూడా ఆత్మ ఫలాలు ఏమనగా. ఏమన్నాడు అక్కడ? మాట్లాడరా? ఏమన్నాడు? ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశనికి చెప్పుకుంటూ విశ్వాసం అన్నాడు. అంటే ఆత్మ ఫలాలలో ప్రాముఖ్యమైనది ఏంది? విశ్వాసం. అంటే నీ విశ్వాసం అనేది, విశ్వాసంలో నీవు బలహీనురాలు కాకుండా ఉంటే తప్పకుండా ఆ విశ్వాసమే నీకు ఫలాలు తీసుకొని వస్తుంది. అది ఆత్మ సంబంధమైన ఫలాలు కానివ్వండి, అది శరీర సంబంధమైన ఫలాలు కానివ్వండి, ఆర్థిక ఫలాలు కానివ్వండి, అది ఏ విషయమైనా సరే ఆత్మ ఫలాలు తీసుకొని వస్తుంది. ఏంటిది? అందుకే నెంబర్ 1 అబ్రహాము విశ్వాసంలో బలహీనుడు కాలే. తర్వాత ఒకవేళ నీవు దేవుడి దగ్గరికి వస్తూ కూడా విశ్వాసం లేకుండా వస్తే అది పాపం అన్నాడు. రెండో మాట ఏమన్నాడు? విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి తప్ప వెలిచూపు వలన వాళ్ళని చూసి విశ్వాసం, ఏళ్ళని చూసి విశ్వాసం, వాళ్ళకేదో అది వచ్చింది కాబట్టి నాకు గోడొచ్చుద్దన్న విశ్వాసం, దేవుడు వాళ్ళకి అది ఇచ్చాడు కాబట్టి నాకు గోడిస్తాడన్న విశ్వాసం వద్దు. ఆ విశ్వాసం మనకొద్దు. బైబిల్లో రాయబడుతూ ఉంది, విశ్వాసం అనేది మనిషి జ్ఞానం మీద, మనుషుల మీద, అధికారుల మీద ఆధారపడే విశ్వాసమై ఉండకూడదు. ఏ విశ్వాసమై ఉండాలి? దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి నీ విశ్వాసం. అంటే దేవుడు శక్తిమంతుడు, దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడు, దేవుడు నాకు తప్పకుండా ఈ కార్యం జరిగిస్తాడు, నా దేవుడు ఒకవేళ జరిగించకపోయినా నాకు దేవుడే కావాలి, సర్వస్వం కోల్పోయినా ఏబుగారిలాగా, నేను ఎన్నో శ్రమల పాలైపోయినప్పటికీ దావీదు గారిలాగా, అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే ఆగర్రవలే, అందరు నన్ను వదిలిపెట్టి నా భర్త చనిపోయినా, నా భార్య చనిపోయినా, నా కుమారులు చనిపోయినా నయోమి వలే అందరు విడిచిన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు అని ఆ శక్తి మీద నువ్వు ఆధారపడ్డావంటే ఇది అసలైన విశ్వాసం. ఆమేన్. అది మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఒక మంచి మాట రాస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట 12వ వచనం చూడండి బిడ్డలారా. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో 1 నుంచి క్షమించండి 1 నుంచి 2 వచనాలు మనం చూద్దాం. మార్కు ఇక్కడ ఒక పక్షవాయువు రోగంతో, పక్షవాతముతో ఒకడు మంచం పట్టి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి అతడు నడవటం లేదు. కానీ ఎంత అద్భుతం జరిగిందో ఇక్కడ చూడండి విశ్వాసం ద్వారా. 1వ వచనం నుంచి చదువుదాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూత. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం తల్లి. కొన్ని దినములైన పిమ్మట కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని ఆ వాక్యం లైవ్ చూపించండి, నేను చదివేస్తాను. లేకపోతే మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. కూడి వచ్చిరి కనుక
నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాడిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చాలు. ఈ సందర్భం అంతా కూడా మీ అందరికి చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ సందర్భం అంతా కూడా ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి మంచమబడి ఉన్నాడు, రోగముతో ఉన్నాడు, వ్యాధితో ఉన్నాడు. అది యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతంలో వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఆ గృహం అంతా కూడా నిండిపోయారు. ఎటు వెళ్ళాలన్న స్థలము లేదు. ఎక్కడ వాకిట్లో కూడా కూర్చున్నారు, డోర్ దగ్గర, దర్వాజా దగ్గర, కిటికీల దగ్గర, బయట వరండాలో, పంచలో. జనం అసలు బయట నిలబడ్డారు జనం అంతా. యేసు ప్రభుల వారు వాక్యం చెబుతూ ఉన్నాడు. వాళ్ళందరికీ, కూర్చున్న వారందరికీ వాక్యం చెబుతున్నాడు. చూడండి ఇక్కడ, అంటే వాక్యం చాలా విలువైంది. వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం చెబుతూ ఉన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఒక రోగంతో ఉన్న వ్యక్తిని, పక్షవాయువుతో మిగుల బాధపడుచున్న ఒక వ్యక్తిని మంచము మీద ఒక పరుపులో పెట్టుకొని అతన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. తీసుకొని వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళడానికి వారికి స్థలము లేదు. అయితే వారు ఏం చేశారు? ఇమేజ్ చూపిస్తాడు, మీకు చూపిస్తాడు. వాళ్ళు ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఆ పైనుంచి ఆ ఇంటి కప్పు దగ్గరికి వెళ్ళారు. ఆ కప్పు మీద ఉన్న పెంకులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని విప్పుతూ ఉన్నారు. యేసు ప్రభు ఏమో వాక్యం చెప్తా ఉన్నాడు కింద, వాళ్ళేమో పైన పెంకులు ఆ కప్పు అంతా విప్పుతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే, ఆ కప్పు మధ్యలోనే యేసు ప్రభు నిలబడ్డాడు. ఈ నలుగురు మనుషులు, పక్షవాయువు కలిగిన వారిని మోసుకొని వచ్చినటువంటి నలుగురు మనుషులకున్న ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడైతే నిలబడ్డాడో ఆ నిలబడిన చోటే చక్కగా తాళ్లతోటి పైనుంచి కిందకి అతను దించాలని వీళ్ళు ప్లాన్ చేశారు. యేసు ప్రభు నిలబడిన దగ్గర మాత్రమే ఖాళీ స్థలం ఉంది. చుట్టూ జనం, ప్రజలు ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు ఆయన నిలబడిన దగ్గర పైనుంచి కప్పు తీయాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పైన చెత్త కానీ దుమ్ము కానీ ఏమీ మాత్రం పడకూడదు. ఒక పెంకు కూడా ఊడి ఆయన నెత్తి మీద పడకూడదు. విచిత్రం ఏంటంటే, వీళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారో మీరు గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. వీళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగం ఏంటంటే, ఒక రోగం ఉన్న వ్యక్తిని, అయ్యా రోగంతో ఉన్నాడయ్యా, చచ్చిపోయేలా ఉన్నాడు, నీ యందు విశ్వాసంతో మేము ఇక్కడికి వచ్చాం, ఒక్కసారి బయటకు వచ్చి అతన్ని స్వస్థపరచయ్యా అని అడగొచ్చు. అడిగితే ప్రభు తప్పకుండా వస్తాడు, అందులో కాదనడు యేసయ్య. ఎందుకంటే ఆయన రోగుల కొరకు, ఆయన పాపుల కొరకు, రోగుల కొరకు ఆయన వచ్చానని వాగ్దానం చేశాడు. తప్పకుండా స్వస్థపరుస్తాడు. అయితే వీళ్ళ విశ్వాసాన్ని యేసు ప్రభు గమనిస్తూ ఉన్నాడు. ఏంటది? వాక్యం చెబుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని డిస్టర్బ్ చేయకూడదు. వాక్యం చెబుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎటువంటి ఆటంకం కలిగించకూడదు. ఒకవేళ మన ప్రజల్లో నుంచి తొక్కుకుంటూ వెళితే ప్రజలందరూ కూడా లేస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ఆటంకం కలుగుతుంది కనుక, అన్నిటికంటే శ్రేష్టమైనది వాక్యం కనుక ఆ వాక్యానికి భంగం కలిగించకూడదని వారు ఇంటి పైకి ఎక్కారు. ఇంటి పైకి ఎక్కి ఆ కప్పు తీస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు చదివిద్ది అదే 2వ అధ్యాయము 2వ వచనం చదువుతా చూడండి జాగ్రత్తగా. ఆయన ఇంట ఉన్నాడని అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటినైనను గట్టిగా స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధిస్తుండగా పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. ఆమేన్. ఆ ఇమేజ్ చూపించారు వాళ్ళకి. ఆ ఇమేజ్ చూపించి ఏ విధంగా పక్షవాయువు గల వారిని, అది చూడండి, ఆ పై నుంచి ఆ పక్షవాయువు కలిగిన వారిని దించుతారండి.
యేసు ప్రభు చుట్టూ జనం గుంపులు గుంపులు ఉన్నారు. యేసు ప్రభు చుట్టూ జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. కానీ పైనుంచి దించుతున్నారంటే వారి విశ్వాసము ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే అబ్రహాము విశ్వాసమందో బలహీనుడు కాగా. ఒకసారి దానియేలు గారు పైకి రండి, కాయేశ్వర గారు పైకి రండి, ప్రభుదాస్ గారు పైకి రండి, అచ్చయ్య గారు, మీ నలుగురు పైకి రండి ఫాస్ట్. అచ్చయ్య గారు దానిలో కెమెరాలు పడదు, వంగండి, కింద వంగండి, కెమెరాలు వంగు కిందకి, అందరు కిందకి రండి ఒకసారి. ప్రభుదాస్ గారు వంగండి సార్. రైట్. ఈ సమయంలో త్వరగా పైకి రండి ఒకసారి. మీ అందరూ ఒక చిన్న విషయం చెప్తాను జాగ్రత్తగా. ఇక్కడ రండి మీరు. ఆ పూల కుండి కూడా కొద్దిగా పక్క పెట్టండి, కొంచెం అక్కడ వెనక పెట్టేసేయండి. అది కూడా కొద్దిగా వెనక పెట్టేసేయండి. మీ అందరూ ఒక చిన్న విషయం, జస్ట్ ఒక 2 నిమిషాల్లో చిన్న విషయం చెప్తాను. ఒకసారి ఈ దుప్పటి మొత్తం ఇలా పరవండి, కింద పరవండి ఒకసారి ఫాస్ట్గా. నలుగురు కలిసి పరవండి దుప్పటి, ఎందుకంటే వాళ్ళు నలుగురు చేత చేపిద్దాం ఈ పని. చూద్దాం. దుప్పటి తిప్పండి. రైట్. మీకు లాక్కోండి. రైట్. పరవండి, కింద పరవండి. హానో ఒకసారి పైకి రా తల్లి. హానో ఫాస్ట్ త్వరగా. హానో పైకి రా, త్వరగా వచ్చేసాయి పరుగు. రైట్. కొంచెం అట్లా లాక్కోండి. ప్రభుదాస్ గారు మీరు దుప్పటి లాక్కున్నట్టు అట్లా లాక్కోండి ఒకసారి. అందరూ చూపించండి ఒకసారి దీన్ని సింపుల్గా. ఎట్లా హానో కింద పడుకో. రైట్. అటు పడుకో. ఆ సైడ్ వెరీ గుడ్. కొంచెం వెనక్కి వెళ్ళిపో, పై జరుగు. ఓకే రైట్. ఇప్పుడు పక్షవాయువు వచ్చినట్టు యాక్షన్ చేయరా, ఒట్టిగా ఎట్లా చేతులు పెట్టినట్టు యాక్షన్ చేయి. నవ్వుతే మళ్ళీ నీకు రోగం వచ్చినట్టు కాదక్క. ఓకే. ఇప్పుడు మీ అందరూ చిన్న విషయం చెప్తా. అంటే వాళ్ళు ఇంటి మీద నుంచి ఆ ఇమేజ్ కూడా చూపిస్తున్న వాళ్ళకి, ఆ ఇంటి మీద నుంచి వాళ్ళు దించడం ఎంత కష్టమో జస్ట్ ఇప్పుడు అదే టైప్లో ఈ 4 చెంగులు పుట్టుకొని ఇప్పుడు లేపాలా, మీరు చూడాలా. నన్ను కూడా లేపుతారు వీళ్ళు. అలాగా మీరు అక్కడే ఉండండి. కొంచెం పైకి లేపా. వెరీ గుడ్. కెమెరా జాగ్రత్త చూపించే వాళ్ళకి ఒకసారి. ఇప్పుడు ఈ దుప్పటిలో ఏమన్నా వీళ్ళు కొంచెం ఎత్తారు, వాళ్ళు ఇంకా చాలా పైకి ఎత్తారండి వాళ్ళు. ఇంకొంచెం పైకి ఎత్తి బెటర్ అనుకుంటారు. వద్దు రెక్కలు దించండి. థ్యాంక్ యూ. ఏమండి ఇప్పుడు మన సంఘ పెద్దలు మరి నలుగురు కలిసి ఇప్పుడు పక్షవాయు రోగం కలిగిన వ్యక్తిని పట్టుకున్నారు. కొంచెం కురసగా పట్టుకోవడం, ఆయన ఆగొడతాడు, మీరు ఆడ జోలికి పెట్టి సార్ కింద పడతాడు సార్. ఓకే. కాబట్టి ప్రభుదాస్ గారు మీకు లేవట్లేదు గట్టి. రైట్. ఇప్పుడు ఈ జోలిలో ఉన్నటువంటి పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఎక్కడ తీసుకొని పోవాలి? ఇప్పుడు వీళ్ళని నలుగురిని ఒకసారి కింద మనం వెళ్ళగలరా వీళ్ళు? ఆ బాబుని పట్టుకొని లేదా ఆ పక్షవాయువులని పట్టుకొని కొంచెం ఒకసారి నడవండి చూద్దాం. కొంచెం అక్కడ మెల్లగా అడు చూడండి. నడవండి ఒకసారి, చూపించండి అందరం ఒకసారి. రైట్. మళ్ళీ ఇటండి ఒకసారి, ఈడకి రండి ఒకసారి చూద్దాం మెల్లగా. రండి. ఇప్పుడు అటు ఇటు 2 సార్లు తిరిగితే వాళ్ళకి అట్ట బాధ ఉందా లేదా? న్యాయం చెప్పండి, బాధ ఉందా లేదా? ఇప్పుడు ఈ పక్షవాయు కలిగిన వ్యక్తిని వెనకాల గుండా తీసుకొని వెళ్ళి మళ్ళీ కప్పు తీసి కప్పులో నుంచి కిందికి దించాలి. ఒకసారి మీరందరూ పైకి, మీ తల్ల పైకి లేకపోతే చూద్దాం ఆయన్ని. అందరూ చూడండి ఒకసారి. దేవునికి సపోర్ట్ ఒకసారి, గట్టికి సపోర్ట్ ఒకసారి. దేవునికి స్తోత్రం. ఏమండి మీరు అలాగే ఒక గంట సేపు పట్టుకోగలరా? దేవునికి దించండి. థ్యాంక్ యూ. సపోర్ట్ గట్టిగా కోసం సరే. థ్యాంక్ యూ నాన్న. ఇక నువ్వు లేచి వెళ్ళిపో, మీరు కూడా వెళ్ళిపోండి. ఆ దుప్పటి తీసుకొని పండి బయటికి మడతేసేయండి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, 2 నిమిషాలు మన సంఘ పెద్దల ద్వారా మీకు చూపించినటువంటి దృశ్యం ఏదైతే ఉందో, మీరు ఆ బాబుని, పక్షవాయువు కలిగినటువంటి బాబుని మరి ఒట్టిగా దుప్పట్లో పెట్టి పైకి లేపితేనే మనకి ఎలా ఉంటే, వాళ్ళు ఇంటి మీదకి ఎక్కడం ఎంత కష్టం. ఆ ఇంటి మీద నుంచి మరి ఆ ఇంటి మీద నుంచి దించటం అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే ఎంత విశ్వాసం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత పని అండి అది. అందుకే ఆ ఇంటి మీద చదువు కరుణశ్రీ ఆ మాట. ఆ ఇంటి మీద చదువు. ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని ఆమేన్ పరుపుతోనే దించారట. ఇప్పుడు మన సంఘ పెద్దలు పరుపులో ఒక పక్షవాయువు వచ్చిన వ్యక్తిని పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన దృష్టిలో హానోక్ అన్నమాట, బంగారు తల్లి. ఏమనుకోబాక నాన్న. పక్షవాయువు వచ్చిన వ్యక్తి హానోకుని సంఘ పెద్దలు పైకి లేపితే, అరే ఎంత కష్టపడ్డారా భయ్ సంఘ పెద్దలు నలుగురు కదా. ప్రభుదాస్ గారు ఒక పక్క వంకర లేపుతుంటే ఇంకొకళ్ళు ఇంకో పక్క వంకర లేపారు. మరి ఆ వ్యక్తిని ఇంటి మీద ఎంత లెవెల్గా దించాలో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆమేన్. అవునా కాదా? ఎంత కష్టం ఉంటుంది. అంటే ఎందుకు మీకు చూపిస్తా వచ్చామంటే, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో దయచేసి ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయాలి. అందుకే విశ్వాసం గలవానికి కొదువ ఏముంది అని అంటున్నాడు బైబిల్లో. బలహీనుడు కాలేదట అబ్రహాం.
ఒకవేళ విశ్వాసము గనక నీకు లేకుండా నువ్వు చర్చికి వస్తుంటే, విశ్వాసం లేకుండా నువ్వు మందిరానికి వస్తుంటే, విశ్వాసం లేకుండా నువ్వు కానుకిస్తుంటే అది పాపము అన్నాడు రెండవ మాటలో. మూడో మాటలోకి వచ్చేలకే విశ్వాసం అనేది దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలన్నాడు. ఆ తర్వాత ఆ విశ్వాసం నీకు ఉండటంలో ఆత్మఫలాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆత్మఫలాలు నీకు ఇస్తూ ఉంది. అందుకే పౌలు గారు కూడా ఒక మంచి మాట చెప్పాడు. చూడండి ఏమని చెప్తున్నాడు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో, 1 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని విశ్వాసమును కాపాడుకున్నా. ఆమేన్. దేవుని నామాన్ని మహిమ గట్టిగా చెప్పడం ఒకసారి. విశ్వాసాన్ని కాపాడుకున్నాడా అంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు? విశ్వాసాన్ని మీరు కాపాడుకోవాలా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రేమతోనే తెలియజేస్తూ ఉన్నా. చర్చికి వస్తున్నాం, గుడికి వస్తున్నాం, రక్షణ పొందాం, పాత్రలో చేయి వేస్తున్నాం, బాగానే ఉంది. కానీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటున్నారా? చెప్పండి ఒకసారి. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఏమైద్దండి అంటే, ఆది కాండం చూడండి ఏమైద్ది ఒకసారి. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే ఏమైద్ది? ఆది కాండం 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు బైబిల్. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలవనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినమున నిశ్చయంగా చచ్చిపోతావు. ఆమేన్. సపోర్ట్ కూడా తినమైపోతావు గట్టిగా. నిశ్చయంగా చచ్చిపోతావు. దేవుడు చెప్పాడు, రే నీవు తోటలో ఉన్న అన్ని తినరా మొత్తం. నీకు ఎన్ని కనబడుతున్నాయి చూడండి. ఈ బజార్లో ఎన్ని కనబడుతున్నాయి, రైతు బజార్లో ఎన్ని కనబడుతున్నాయి, మరి మార్కెట్లో ఎన్ని కనబడుతున్నాయి, మండే మార్కెట్లో ఏం కనబడుతున్నాయి, ట్యూస్డే మార్కెట్లో ఏం కనబడుతున్నాయి, సాటర్డే మార్కెట్లో ఏం కనబడుతున్నాయి, లేకపోతే థర్స్డే మార్కెట్లో ఏం కనబడుతున్నాయి, వెనస్డే మార్కెట్లో ఏం కనబడుతుంది చూడు. ఇవన్నీ ఉన్నాయి. తిను, నీ ఇష్టం తిను. కానీ నా కోసం నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి గుర్తుగా తోట మధ్యలో ఉన్న చిన్న పండు మాత్రం తినొద్దు. తోట మధ్యలో ఉన్న పండు తినొద్దు అన్నాడు. తినొద్దు అన్నాడు అన్నప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలా లేదని చెప్పండి. మాట్లాడరే. కాపాడుకోవాలి. కానీ కాపాడుకున్నాడా? కాపాడుకుంటే దేవుడేమన్నాడు? ఒక కాపాడుకుంటే దేవుడేమన్నాడు చూద్దాం. ఏమన్నాడు? ఆది కాండం 3వ అధ్యాయము 24వ వచనంలో దేవుడి ఆదామును వెళ్ళగొట్టి, ఆమెన్ ఆమెన్, గట్టిగా ఆదామును వెళ్ళగొట్టాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సోదరి మనులారా, ఏ వాక్యం వింటున్నా మనం ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి. ఆదామును వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టడానికే ఏదోనో తోట వేసాడా? వెళ్ళగొట్టడానికే ఇన్ని అందమైన ఈ ప్రకృతిని, ఈ సృష్టిని ఆదాముకి ఇచ్చాడా? నువ్వు ఏలికలుగా ఉండాలి, నువ్వు వేలాలి, ఇదంతా కూడా చెప్పిన దేవుడు వెళ్ళగొట్టి అసలు వెళ్ళగొట్టడం అంటే ఏంటి చెప్పండి. విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట పౌలు గారు. నేను మంచి పోరాడుతుంది, నా పరుగు కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ధనాన్ని కాపాడుకుంటున్నావు, బంగారాన్ని కాపాడుకుంటున్నావు, వెండిని కాపాడుతున్నావు, వస్త్రాలు కాపాడుతున్నావు, బుక్స్ కాపాడుతున్నావు, నీ బిడ్డలని కాపాడుకుంటున్నావు, నీ ఇల్లు బాగా ఉంది. కానీ విశ్వాసాన్ని కూడా కాపాడుకుంటే నీకు ఆత్మఫలాలు తెచ్చిపెట్టింది కదా. ఇది కదా విశ్వాసాన్ని కాపాడుకోవడం కొరకే కదా నీవు విశ్వాస గృహమునకు వస్తున్నావు. పౌలంటాడు, మీ విశ్వాసమును కాపాడుటకు మీరు విశ్వాసమనే గృహమునకు రావాలి అంటాడు మరొక చోట. అంటే విశ్వాసనే గృహం ఎక్కడుందంటే దేవుడి మందిరమే. దేవుడి మందిరానికి నువ్వు వస్తున్నప్పుడు నీ విశ్వాసం కాపాడబడుతుంది. నీ విశ్వాసం కాపాడబడినప్పుడు నువ్వు ఫలిస్తావు. అందుకే కదా నువ్వు మందిరానికి వచ్చి మాటలు వింటున్నావు. దేనికి వస్తున్నావు చెప్పు? ఎంతో విశ్వాసంతో వస్తున్నావు, ఓకే. కానీ ఆ విశ్వాసంతో వస్తున్నని కాపాడుకుంటున్నావా? ప్రభు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇదిగో 6 రోజులు నువ్వు కష్టపడి పని చేయి, 7వ రోజు నీ దేవుడని యెహోవా విశ్రాంతి దినం. ఆ రోజు నీవైనా, నీ పశువైనా, నీ ఎద్దైనా, నీ గాడిదైనా, నీ పరదేశి అయినా, నీ ఇంటికి వచ్చిన చుట్టమైనా పని చేయకూడదు అన్నాడు. నువ్వేం చేస్తున్నావు?
ఒకవేళ ఈ పదం అడిగితే నా గురించే చెప్పాడు, నీ గురించి చెప్పలా. నీకు మోసం చేసిన సైతాన్ని గుర్తు చేస్తున్నా. ఆమె అది నువ్వు విశ్వాసములో బలహీనుడు అయితే సైతాన్ నీ కాడకు వస్తా, అందరి కాడకు రాదు. ఏబు దగ్గరికి పోవాలంటే పరమేశ్వరుని అడుగుతుంది, నీ దగ్గరికి రావాలంటే నో పరమేశ్వరుడు డైరెక్ట్గా వచ్చేసింది ఇంట్లోకి. ఆమె అంతే. అవునా కదా? నువ్వు ఆదివారాన్ని దొంగిలిస్తావు, సమయాన్ని దొంగిలిస్తావు, దశమ భాగం దొంగిలిస్తావు, ఆయన ఇచ్చిన కాలాన్ని దొంగిలిస్తున్నావు, ఆరాధన దొంగిలిస్తున్నావు, ఆయనకు దండం పెట్టుకోవడం దొంగిలిస్తున్నావు, సాగిల పడడం దొంగిలిస్తున్నావు, నడు వంచడం దొంగిలిస్తున్నావు, కరములు చావడం దొంగిలిస్తున్నావు. ఇప్పుడు ఆదామును వెళ్ళగొట్టాడు బయటికి. ఓ వెళ్ళిపో, పోరా, పో, వెళ్ళిపోరా. ఐ సే గెట్ అవుట్, వెళ్ళిపో, పోరా పో. ఎన్నో కలగన్నాను నేను నీ కోసం, కానీ మారిపోయావురా. నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు. ఆయన నీకు ముందు చెప్పా, తింటే చస్తావని చెప్పినా కానీ నువ్వు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడు. పౌలు అదే అన్నాడు, విశ్వాసమును ఏం చేయాలా తెలుసా మీకు? మీ బట్టలు కాపాడుకుంటారు, మీ నగలు కాపాడుకోవడం, మీ వజ్రవేడల మణుల మాణిక్యాలు కాపాడుకోవడం కాదు, విశ్వాసాన్ని కాపాడుకో. ఎందుకు ఈ సంగతి ఎవరు చెప్పారా మీకు? అందరికీ అన్ని కాపాడుకోవడం తెలుసు, కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడం తెలియకనే కదా మన కుటుంబంలో సాతానుడు ప్రవహించాడు. అందుకే సమాధానం లేదు కదా, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య, కుటుంబం మధ్య, దాయాదుల మధ్య, చుట్టాల మధ్య సమాధానం. రాబడిలో సమాధానం లేదు, ఉద్యోగంలో సమాధానం. మరి అన్నీ ఉన్నట్టే ఉన్నాయి. పని చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, డ్యూటీకి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం, పిల్లలు చదువుతున్నారు, అంత బాగా, కానీ సమాధానం లేదు. రమారమి 100 ఏళ్ల వయసు గలవాడై మృతతుల్యమైనప్పటికీ విశ్వాసమందు బలహీనుడు. ఒరే నేను బలవంతుండ్రా అని ఇలా చేయి చూపిస్తుంటాం మనం. నేను చాలా బలవంతుండ్రాట. దీంట్లో కాదు బలం. దేంట్లో బలం? మోకాళ్ళ ప్రార్థనలో బలం, విశ్వాసంలో బలం. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు నాకు తోడుకుంటాడు, నేను ప్రార్థన చేస్తే సాతాను పారిపోతాడు. ఆమేన్ అనే విశ్వాసం నీకు ఉండాలి.